జమ్మూ కాశ్మీర్లోని దోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోడాలో ఆర్మీ వెహికల్ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు చనిపోయారు. పలువురికి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. 200 అడుగుల లోయలో ఆర్మీ వాహనం పడిపోయింది. సంఘటనా స్థలంలో హెలికాప్టర్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలించారు. బదేర్వా చంబా రోడ్లోని కన్నీ పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లోయలో పడ్డ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో 22 మంది జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఆర్మీ, పోలీస్ అధికారులు ఉదంపూర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఎత్తైన ప్రాంతంలోని పోస్టుకు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డు పక్కనున్న 200 అడుగుల లోతైన లోయలోకి దూసుకు వెళ్లిందని సైన్యం తెలిపింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఘటనా స్థలంలోనే 4 జవాన్లు ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 6 చనిపోయారు. మిగిలిన 13 మందిలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో ఆర్మీ వాహనం అదుపు తప్పినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.